ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక ముఖ్యమైన వాక్య భాగమును, వాక్య సందేశమును స్టడీ చేద్దాము, ధ్యానము చేద్దాము, లేఖనాలను పరిశోధన చేద్దాము. వాక్యమును స్టడీ చేద్దాము, లేఖనాలను పరిశోధన చేద్దాం. నేటి మన ధ్యానము కొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుదాము. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. మరలా చదువుదాము. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడానైనా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. సర్వశక్తిమంతుడైన పరిశుద్ధాత్మదేవ మా గురువుగా, బోధకుడిగా, నాయకుడిగా మీరు దిగి వచ్చి ప్రభువా చదువుబడిన లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మాకు దర్శించి మీ రక్తము చేత కాల్చి పూర్ణ స్వస్థత దయచేసి మీ కనికరం, మీ కృప, మీ కాపుదలు, మీ క్షేమము మాకు దయచేసి తండ్రి తోడుకుని నడిపించమని అనంతుడవైన సర్వశక్తిమంతుడైన పరిశుద్ధాత్మదేవ మా గురువుగా, బోధకుడిగా, నాయకుడిగా మీరు దిగి వచ్చి మాకు బోధించి వివరించమని అనంతుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థన మీ పాదసన్నిధిలో సమర్పించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథము మనకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని, సత్యమును, సందేశమును చెబుతూ ఉన్నది. ఎఫెసీ 4:32లో ఇలాగూ చెప్పబడుతూ ఉన్నది. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని, దేవుని యొక్క ఒక పోలికను మనము నేర్చుకోవాలని ఆదర్శముగా చెబుతూ ఉన్నాడు అన్నమాట. దేవుడు, భగవంతుడు మనతో చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే, మనము ఒక విషయాన్ని నేర్చుకోవాలట. మానవ జాతి మొత్తం కూడా, క్రైస్తవ లోకము, క్రైస్తవ లోకము ఒక విషయాన్ని నేర్చుకోవాలి అట. దేవుని యొక్క మనస్సు లాంటి మనస్సు, దేవుని క్యారెక్టర్ వంటి క్యారెక్టర్ అన్నమాట. దేవుని నేచర్, దేవుని స్వభావం వంటి స్వభావం, దేవుని నేచర్ని, దేవుని క్యారెక్టర్ని మనము నేర్చుకోవాలి అని దేవుడు ఈ లేఖనము ద్వారా చెబుతూ ఉన్నాడు. మీరు దేవుని పోలి నడువుడి అని లేఖనము మనతో చెబుతూ ఉన్నది అన్నమాట. మనం ఎవరిని పోలి నడవాలి? దేవుని పోలి నడవాలి అన్నమాట. దేవుని పోలిక మన లోపలికి రావాలి. అందులో ఒక పోలిక, ఒక క్యారెక్టర్ ఏంటంటే దేవుని క్యారెక్టర్ మనకు రావాలి అన్నమాట. అందులో ఒక క్యారెక్టర్ ఏమిటంటే క్షమించుట అనే క్యారెక్టర్ మనకు రావాలి. క్షమించుట అనే క్యారెక్టర్ రావాలి అన్నమాట. ప్రతి క్రైస్తవునికి ఉండవలసిన కనీస లక్షణం క్షమించుట అన్నమాట. ఈ క్షమించుట అనే దానికి ఒక కొలత ఉంది అన్నమాట. క్షమించడానికి కూడా ఒక కొలత, దేవుని క్యారెక్టర్కి ఒక కొలత ఉన్నది. ఆ కొలత ప్రకారం మనము నేర్చుకోవాలి అన్నమాట. ప్రతి క్యారెక్టర్, ప్రతి నేచర్ని మనము ఒక కొలత ప్రకారము నేర్చుకోవాలి అన్నమాట. దేవుని యొక్క క్యారెక్టర్ ఏమిటి అంటే క్షమించుట. అది కూడా ఎలా క్షమించుట? క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారముగా. దేవుడు మనలను క్షమించాడట. అది ఆదర్శం అన్నమాట. ఏ విధంగా క్షమించాడు దేవుడు మనకు అంటే, దేవుడు మనలను క్షమించింది క్రీస్తునందు క్షమించాడు. క్రీస్తునందు క్షమించాడు అట మనకు. మనము దేవుని చేత క్షమించబడ్డాము. ఎక్కడ క్షమించబడ్డాము? క్రీస్తునందు క్షమించబడ్డాము అన్నమాట. క్రీస్తు లేకుండా కాదు క్షమించబడటము కాదు, క్రీస్తు లోపల
మనము క్షమించబడ్డాము. క్రైస్తవ లోకం అంతా కూడా ఇదే క్యారెక్టర్ని కలిగి ఉంటుందన్నమాట. క్రైస్తవులకు మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. దేవుడు మనలను క్షమించిన ప్రకారము, దేవుడు క్షమించిన వారికే ఇది అప్లికబుల్ అవుతుందన్నమాట. దేవుడు ఎవరిని క్షమించాడో ఇప్పుడు వారికే ఈ క్యారెక్టర్ అప్లికబుల్ అవుతుంది. దిస్ ఇన్ఫర్మేషన్, దిస్ మెసేజ్ ఈజ్ అప్లికబుల్ టు సచ్ పర్సన్స్ who are having the such character through the God. దేవుని ద్వారా ఈ లక్షణము కలిగిన వారికే ఈ సంగతి అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట. దేవుడు క్రీస్తునందు మనలను క్షమించాడు. దేవుడు మనలను క్షమించాడు అన్నమాట. క్షమించడానికి మనము క్షమించమని అడగడము ఎప్పుడు జరుగుతుంది? క్షమించమని అడగడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు అప్పుడు క్షమించమని అడుగుతాం. మనం ఎవరినైనా కానీ, నా దగ్గర తప్పు జరిగింది, అవతలి వ్యక్తి విషయంలో నేను తప్పు చేశాను, అతను నేను క్షమించమని అడుగుతాను అనమాట. అది సహజంగా జరిగేటువంటి విషయం. అప్పుడు నాకు క్షమాపణ అవసరం ఆ వ్యక్తి దగ్గర నుంచి. ఎవరి విషయంలో, ఏ వ్యక్తి విషయంలో నేను తప్పు చేశానో ఆ వ్యక్తి ద్వారా నాకు క్షమాపణ కావాలి. దేవుడు మనల్ని క్షమించాడు అంటే దేవుని విషయంలో మానవ జాతి ఏం చేసింది? తప్పు చేసింది అన్నమాట. దేవుని విషయంలో మనుషులు తప్పు చేశారు, అదే పాపము అన్నమాట. పాపము చేశారు. దేవునికి వ్యతిరేకముగా, దేవునికి విరోధముగా మానవ జాతి మనుషులు అందరూ కూడా పాపము చేశారన్నమాట. దేవునికి విరోధముగా పాపము చేశారు. దేవునికి విరోధముగా పాపము చేశారు కాబట్టి దేవుని యొక్క క్షమాపణ అవసరమైంది అన్నమాట. దేవుని యొక్క క్షమాపణ మనకు కావాలి. ఎందుకు? దేవునికి విరోధముగా పాపము చేశాము కనుక. అందుకే రోమాపత్రికలో చెప్పబడుతుంది, ఏ భేదము లేదు, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారు. దేవుడు మహిమనివ్వాలనుకుంటున్నాడు కానీ ఇవ్వలేకపోతూ ఉన్నాడు. కారణము మనుషుల యొక్క పాపము అడ్డం వచ్చిందన్నమాట. ఏ భేదము లేదు, మనుషులందరూ పాపము చేసిన వారే. జన్మతో పాపి మనిషి అనేవాడు, జన్మతో పాపి కర్మతో పాపి అన్నమాట. జన్మ పాపము చేత, కర్మ పాపము చేత మనిషి దేవునికి విరోధముగా మారిపోయాడు. అందుకే లేఖనాలలో ఒక చోట చెప్పబడుతుంది, ఒకప్పుడు మీరు దేవునికి శత్రువులై ఉంటిరి, ఇప్పుడైతే మీరు క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులై ఉన్నారు అని లేఖనం చెబుతూ ఉన్నది అన్నమాట. దేవునికి విరోధముగా పాపము చేసి శత్రువులుగా మారిపోయారు అన్నమాట మనుషులు. దేవునికి మనుషులకు మధ్య శత్రుత్వం ఉన్నది అన్నమాట. అందుకే దేవుడు చెబుతూ ఉన్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము అని పిలుస్తూ ఉన్నాడు. ఈ శత్రుత్వానికి కారణమైనటువంటి వివాదాన్ని మనం పరిష్కారం చేసుకుందాం రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు అన్నమాట. మనము సమాధాన పడదామని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభువారు అంటున్నారు, భారము మోసుకొని అలసిపోయి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని యేసు ప్రభువారు చెబుతూ ఉన్నారు. ఏంటా భారము? దేవునితో శత్రుత్వ భారము అన్నమాట. దేవునితో శత్రుత్వ భారాన్ని మోసుకుంటూ అలసిపోయి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు సమాధానమును అనుగ్రహిస్తాను, దేవునితో సమాధాన పరుస్తాను అని యేసు ప్రభువారు పిలుస్తూ ఉన్నారు అన్నమాట. మధ్యవర్తిగా యేసు ప్రభువారు, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నమాట. యేసు ప్రభువారు మధ్యవర్తిత్వము చేసి దేవునితో సమాధానపరచాలి అని పిలుస్తూ ఉన్నాడు అన్నమాట. భారం మోసుకొని అలసిపోయి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని యేసు ప్రభువారు పిలుస్తూ ఉన్నారు అన్నమాట. అలాంటి ఒక ముఖ్యమైన విషయాన్ని, సందేశాన్ని ఈ లేఖనం మనతో చెబుతూ ఉన్నది అన్నమాట. దేవునికి మనుషులకు మధ్య వైరము, శత్రుత్వం ఉన్నది.
దేవునితో మనకు సమాధానము కావాలి, దేవునితో మనకు సమాధానము బంధము కావాలి అన్నమాట. ప్రేమ బంధం కావాలి దేవునితో మనకు. మనుషులకును దేవునికి మధ్య సమాధానం అనే బంధము, ప్రేమ అనే బంధము కావాలి అన్నమాట. అది కావాలి అంటే దేవునికి మనుషులకు మధ్య ఉన్నటువంటి శత్రుత్వాన్ని తొలగించుకోవాలి. ఆ శత్రుత్వం అనేది ఎందుకు వచ్చింది? అసలు దేవునికి మనుషులకు మధ్య ఈ వైరము, ఈ శత్రుత్వం అనేది ఎందుకు వచ్చింది అంటే పాపమే కారణం అన్నమాట. దేవునికి మనుషులకు మధ్య శత్రుత్వానికి కారణము పాపము. పాపము కారణముగా దేవునికి మనుషులకు మధ్య శత్రుత్వం అనేది వచ్చింది, వైరం అనేది వచ్చింది అన్నమాట. మరి పాపం ఎలాగొచ్చింది? దేవునికి అంత విరోధముగా మారిపోయేటంత చేయగలిగినటువంటి పాపం ఎందుకు వచ్చింది అంటే ఆదాము హవ్వలను దేవుడు సృష్టించాడు అన్నమాట. ఆదాము హవ్వలను దేవుడు సృష్టించి ఏదేను అను వనములో ఉంచి వారిని అక్కడ ఉంచాడు అన్నమాట. వారి సకల అవసరాలను తీరుస్తూ దేవుడు వారిని పోషిస్తూ ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకానొక సందర్భములో దేవుడు వారిని పరీక్షించాలనుకున్నాడన్నమాట. ఆదాము హవ్వలు ఇద్దరిని కూడా పరీక్షించాలి. వీరి ప్రేమ ఎంతవరకు నిజాయితీగా ఉన్నది, వారి నిజాయితీకి పరీక్ష పెట్టాడన్నమాట దేవుడు. ఆదాము హవ్వల ప్రేమ, నిజాయితీ అయిన ప్రేమకు పరీక్ష పెట్టాడు దేవుడు. అందులో ఫెయిల్ అయిపోయారన్నమాట ఇద్దరు కూడా. ఆదాము హవ్వలు ఇద్దరు కూడా ప్రేమ పరీక్షలో ఫెయిల్ అయిపోయారు. అప్పటి నుంచి పాపము లోకములోనికి వచ్చెను. ఒక మనుషుని ద్వారా పాపము లోకములోనికి వచ్చెను, తద్వారా మరణము లోకములోనికి వచ్చెను, తద్వారా పాప మరణముల నియమము ప్రతి వ్యక్తిలో ప్రవేశించెను అని లేఖనము చెబుతూ ఉన్నది అన్నమాట. పాపం వలన వచ్చు జీతము మరణము. ఈ మరణకరమైన పాపమే దేవునికి శత్రుత్వం అన్నమాట. దేవునికి మనుషులకు మధ్య శత్రుత్వం. ఆదాము హవ్వలు ఇద్దరు కూడా దేవునికి విరోధముగా పాపము చేశారు. వారి ద్వారా మనుషులందరికీ జన్మతో పాపము, కర్మతో పాపము అంతా కూడా మనుషులందరికీ వ్యాప్తి చెందిందన్నమాట. ఈ పాప నియమము, పాపము అనేది ప్రతి మనిషికి జుట్టుకుంది, ప్రతి మనిషికి విస్తరించిందన్నమాట. పాప మరణముల నియమము జన్మతో ప్రతి పాపికి సంప్రాప్తించిందన్నమాట, సంక్రమించింది. ఇది ఒక సంక్రమణ వ్యాధిలాగా అందరికీ, మనుషులందరికీ వచ్చేసిందన్నమాట. అందుకు దేవునికి మనుషులకు మధ్య వైరము, దేవునికి మనుషులకు మధ్య సమాధానం అనేది లేదు. దేవునితో సమాధాన పడాలి అన్నమాట. ఇప్పుడు ప్రతి మనిషి కూడా దేవునితో సమాధాన పడాలి. దానికి దేవుడే ఏర్పాటు చేసిన ఏర్పాటు పేరే దేవుని దయా సంకల్పము. దేవుని దయా సంకల్పము అనే స్కీమ్ ద్వారా, దేవుని దయా సంకల్పం అనే పథకము ద్వారా, ప్రణాళిక ద్వారా మనుషులందరూ కూడా దేవునితో సమాధాన పడాలి అన్నమాట. అది దేవుడు మానవ జాతికి ఇచ్చినటువంటి ఒక అవకాశం, ఒక సంధి ఒప్పంద ప్రక్రియ అన్నమాట. మనుషులకు దేవునికి మధ్య సమాధానము కావాలి అనేటువంటి దేవుని యొక్క అవకాశము మనకు అన్నమాట. మానవ జాతికి ఇది ఒక అవకాశము అన్నమాట. ఆ దయా సంకల్పంలో భాగముగానే దేవుడు ఒక సూత్రాన్ని చెప్పాడన్నమాట. ఆ శాంతి ఒప్పందములో భాగముగా ఒక సూత్రం ఏమిటి అంటే, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు, సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడతాయి. రక్తము ద్వారా పాపములకు పరిహారము కలుగుతుంది. ఈ నియమమును మీరు పాటించాలి అని దేవుడు తన దయాపూర్వక సంకల్పంలో భాగముగా టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పాడన్నమాట. దేవుని యొక్క దయాపూర్వక పథకము స్కీమ్లో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నమాట ఇవి. రక్త ప్రోక్షణము ద్వారా
పాప పరిహారము జరగాలి. రక్త ప్రోక్షణాచారమును నమ్మాలి, రక్త ప్రోక్షణమును నమ్మాలి. సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అది కండిషన్ అన్నమాట. రక్తము ద్వారా పాపములకు పరిహారము కలుగుతుంది. రక్తము ద్వారా దేవునితో సమాధానము కలుగుతుంది అన్నమాట. అయితే లేఖనము చెబుతూ ఉన్నది, జంతువుల రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నది అన్నమాట. లేఖనాలు చెబుతూ ఉన్నాయి. లేఖనాలు ఏమని చెబుతూ ఉన్నాయి అంటే, జంతువుల రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అని చెబుతూ ఉన్నది అన్నమాట. రక్తము తొలగిస్తుంది పాపములను, సత్యమే, నిజమే. కానీ జంతువుల రక్తము ద్వారా పాప పరిహారము కలుగదు అని బైబిల్ గ్రంథం ఘంటాపదముగా ఖండితముగా చెబుతూ ఉన్నది అన్నమాట. ఇదే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక మనము చదివినట్లయితే, ఏలైనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఏలైనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. జంతువుల రక్తము పాపములను తీసివేయడం ఇంపాసిబుల్ అన్నమాట. మరి ఎలా? మరి జంతువుల రక్తము పాపములను తీసివేయజాలదు. పాపములను తీసివేయగలిగినటువంటి శక్తి కలిగిన రక్తం దేవుడే మనకు చూపించాలి, పరిష్కారం దేవుడే చెప్పాలి అన్నమాట. టర్మ్స్ అండ్ కండిషన్స్ దేవుడే ఇచ్చాడు కనుక దయాసంకల్పం అనే స్కీమ్లో దేవుడే మనకు ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఒకటి డోంట్స్, ఇంకొకటి డూస్ అన్నమాట. డూస్ అండ్ డోంట్స్. డోంట్స్లో మేకల రక్తము, ఎద్దుల రక్తము పాపములను తీసివేయజాలదు, ఇంపాసిబుల్ అన్నమాట. మేకల రక్తం, ఎద్దుల రక్తము పనికిరాదు. మరి పనికొచ్చే రక్తము, పాపములను తీసివేయగలిగిన శక్తివంతమైన రక్తం ఎక్కడుంది అంటే పరమాత్మునిలో ఉన్నది. యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేయును అని యోహాను పత్రిక చెబుతుంది. అంతేకాదు ప్రకటన గ్రంథం కూడా ఈ విషయాన్ని మనతో చెబుతూ ఉన్నది అన్నమాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములు కనుక మనము చూసినట్లయితే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగములు కలుగునుగాక అని లేఖనం చెబుతూ ఉన్నది అన్నమాట. ఏమిటట? మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపములను నుండి మనలను విడిపించినవాడు, మన పాపముల నుండి మనను కడిగినవాడు అన్నమాట. దేని నుండి, దేనితోటి కడిగాడు మనల్ని? తన రక్తము చేత మన పాపముల నుండి మనలను కడిగాడు. అంటే మన పాపాలను కడిగేటువంటి రక్తం ఒకటి ఉన్నది. అది ఎవరిది అంటే తన రక్తము చేత, దేవుని రక్తము చేత, యేసు రక్తము చేత. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసు రక్తము చేత మనకున్న పాపాలన్నిటినీ, జన్మ పాపమును, కర్మ పాపమును, మన పాపాలన్నిటినీ కడిగివేసి, తుడిచివేసి పరిహారము చేసిందన్నమాట రక్తం. యేసు రక్తము ద్వారా మన పాపములకు పరిహారం ఉంది. యేసు రక్తము చేత మన పాపములకు శుద్ధి ఉంది. అందుకే అనేక మతాలలో ఈ విషయాన్ని గూర్చి చెప్పబడుతూ ఉన్నది అన్నమాట. పాప క్షమాపణను గూర్చి అనేక మతాలలో రక్త ప్రోక్షణాచారము ఆచరించబడుతూ ఉన్నది అన్నమాట. ఇంకా ఇప్పటికీ అనేక మతాలలో రక్త ప్రోక్షణాచారం నమ్మబడుతూ ఉన్నప్పటికీ ఆ నమ్ముతున్న వారందరూ జంతు రక్తము ద్వారానే పాపములకు పరిహారం కలుగుతుందని ఇప్పటికీ చాలా మతాలలో నమ్ముతూ ఉన్నారు అన్నమాట. కానీ బైబిల్ గ్రంథం చెబుతోంది జంతువుల రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నది అన్నమాట.
మరి పాపములను తీసివేయగల శక్తివంతమైన రక్తం ఎక్కడ ఉంది అంటే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసుక్రీస్తు రక్తమునందు పాపక్షమాపణ ఉంది. జంతువుల రక్తము కాదు, దేవుని రక్తము, పరమాత్ముని రక్తము. పరమాత్ముడు యజ్ఞమయ్యాడు అన్నమాట. కల్వరి శిలువలో ఆయన యజ్ఞమయ్యాడు. తన రక్తమంతటిని చిందించి, పరిశుద్ధ రక్తాన్ని చిందించి, ఆ రక్తము చేత మనుషుల యొక్క పాపములను కడిగివేసి, తుడిచివేసి వారిని పరిశుద్ధులుగా చేశాడు అన్నమాట. అది దేవుని దయాపూర్వక సంకల్పం. అలా దేవునికి మనుషులకు మధ్య ఉన్న వైరము తొలగించబడుతుంది అన్నమాట. దేవునికి మనుషులకు మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. దేవుడు క్షమించుట అనే ప్రాసెస్ని ఎంత పెద్ద ప్రొలాంగ్ చేసి ఎంత పెద్ద స్కీమ్ పెట్టాడో చూడండి. క్షమించుట, దేవుడు మనలను క్షమించిన ప్రకారం ఎంత పెద్ద స్కీమ్ పెట్టాడనమాట. క్షమించడానికి దేవుడు మానవ జాతిని తనతో సమాధానపరుచుకోవడానికి, వారిని క్షమించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక సుదీర్ఘమైన ప్రణాళిక, ఒక సుదీర్ఘమైనటువంటి స్కీమ్ అన్నమాట. ఇది క్షమాపణ మార్గము, ఇది క్షమాపణ స్కీమ్ అన్నమాట. ఇది క్షమాపణ పథకము. ఒక పెద్ద క్షమాపణ పథకాన్ని పెట్టాడు దేవుడు. అందుకే యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు చెప్పాడనమాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి అని యేసు ప్రభువారు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు అన్నమాట. వారిని క్షమించండి అని ఒక గొప్ప క్షమాపణ మార్గాన్ని యేసు ప్రభువారు మానవ జాతికి చూపించారు అన్నమాట. ఆ మాట పలికింది తండ్రి అయిన దేవుడు అన్నమాట. క్రీస్తునందు మనలను క్షమించిన ప్రకారం యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మానవ జాతికి క్షమాపణను అనుగ్రహించాడు అన్నమాట. తండ్రి అయిన దేవుడు తనతో సమాధానపరుచుకోవడానికి యేసు ప్రభు వారిని భూలోకానికి పంపించాడు అన్నమాట. అందుకే ఆయన కన్యమర్య గర్భమునందు అతడు జన్మించి మానవ జాతికిని విశ్వమంతటికి తండ్రి అయిన దేవునికి మధ్య సమాధానమును ఏర్పరిచేటువంటి మధ్యవర్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు అన్నమాట యేసు ప్రభువారు. దేవుడు మానవ జాతిని, ఈ విశ్వమంతటిని తనతో సమాధానపరుచుకున్నాడు యేసుక్రీస్తు ద్వారా అన్నమాట. యేసు ప్రభువారి ద్వారా మానవ జాతి మొత్తాన్ని తనతో సమాధానపరుచుకున్నాడు. ఈ విశ్వమంతటిని క్షమించాడన్నమాట దేవుడు. యేసుక్రీస్తు ద్వారా క్షమించాడు అన్నమాట. యేసుక్రీస్తు రక్తము ద్వారా ఈ విశ్వమంతటిని, మానవ జాతిని ఆయన క్షమించి తనతో సమాధానపరుచుకొని దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి, తన చిత్తమును నెరవేర్చుకోవడానికి దేవుడు ఈ విశ్వ కథను నడిపిస్తూ ఉన్నాడు అన్నమాట. ఎంత పెద్ద క్షమాపణ అనుగ్రహించాడు దేవుడు. ఇది దైవ క్షమాపణ. దేవుడు మనుషులను క్షమించాడు అన్నమాట. మనిషి లోపల ఉన్న జన్మ పాపాన్ని, కర్మ పాపాన్ని క్షమించి యేసు రక్తము చేత వారిని సమాధానపరుచుకున్నాడు. యేసు రక్తమును చిందించాడు. మనుషుల లోపల జన్మ పాపము, కర్మ పాపం ఉన్నది. ఈ దగ్గర తప్పు ఉన్నది, పాపం ఉన్నది, అక్కడ దానికి పరిష్కారం ఉన్నది. కానీ ఈ రెండు విషయాలను ఎలా మనము సింక్రనైజ్ చేయడం అనేది కూడా ఒక పాయింట్ అన్నమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా పాప పరిహారం కలుగుతుంది. నాలో జన్మ పాపం, కర్మ పాపం ఉన్నది. కానీ ఎలా నేను ఆ రక్తమును ఎలా ఆశ్రయించాలి అంటే లేఖనము చెబుతుంది, విశ్వాసము ద్వారా ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలి. పునాది బోధలలో ఒక బోధ విశ్వాసము అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:1 చెప్పబడుతూ ఉన్నది.
విశ్వాసము, మారు మనస్సు, బాప్తిస్మములను గూర్చిన బోధ, హస్తనిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని మనము సంపూర్ణమగుటకు సాగిపోదము అని లేఖనం చెబుతూ ఉన్నది అన్నమాట. విశ్వాసము అనేది ఒక పునాది రాయి అన్నమాట. విశ్వాసము అనే పునాది ద్వారా దేవుని యొక్క రక్తాన్ని మనము ఆశ్రయించడానికి అవకాశం ఉన్నది. విశ్వాసమే వారధి అన్నమాట. భగవంతునికి భక్తునికి మధ్య బంధము విశ్వాసము. విశ్వాసము ద్వారా యేసు రక్తము మన మీదికి వస్తుంది. విశ్వాసము ద్వారా యేసు రక్తము మనలను కడుగుతుంది. విశ్వాసము ద్వారా యేసు రక్తము మనలను పరిశుద్ధపరుస్తుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. యేసే నామమునకు మహిమ కలుగునుగా. యేసు రక్తము మన మీదికి రావాలి, యేసు రక్తం మనల్ని కడగాలి అంటే విశ్వాసము ద్వారా, విశ్వాసము అనేటువంటి అంశము ద్వారా, ఒక పునాది అంశము ద్వారా యేసు రక్తము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఏమని విశ్వసించాలి మరి మనము ఆయనను అంటే, దేవుని మనము ఏమని విశ్వసించాలి అంటే, దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వజ్ఞుడు, సర్వంతర్యామి. ఆయన ఆది మధ్యాంతరహితుడు, అనంతుడు. ఆయన అంతటా ఉన్నవాడు, సర్వ సృష్టికర్త. ఆయన సృష్టి స్థితి లయకారకుడు. ఆయన సర్వశక్తిమంతుడు అని మనము నమ్మాలి అన్నమాట. ఆయన అదృశ్యుడు, భగవంతుడు అదృశ్యుడు అని మనము నమ్మాలి. ఆ అదృశ్యుడైన వారిని మనము నమ్మాలన్నమాట. ఇది మనము నమ్మవలసినటువంటి ప్రాథమిక విషయం. భగవంతుడు అదృశ్యుడుగా ఉన్నాడు. ఆయన అనంతుడు, ఆయన సర్వంతర్యామి, సర్వ సృష్టికర్త. ఆయన అదృశ్యుడుగా ఉన్నాడు. ఈ సమస్తాన్ని సృష్టించి పరిపాలిస్తున్న సర్వశక్తిమంతుడు అన్నమాట. సృష్టి స్థితి లయకారకుడు అని మనం ఆయనను నమ్మాలి. ఆ అదృశ్యుడైన వాడు మనకు సహాయము చేస్తాడు. భగవంతుడు అదృశ్యముగా ఉన్నాడు. భగవంతుడు దృశ్యముగా ఉన్న, అదృశ్యముగా ఉన్న భగవంతుడు ఒకే రీతిగా ఉంటాడు. ఆయన మార్పు చెందని వాడు. ఆయన కనబడకుండా ఆయన ఏ విధంగా మనకు గోచరం అవుతున్నాడో, కనబడినా అలాగే గోచరం అవుతాడన్నమాట. ఆయన మనకు కనబడకపోయినా మనం ఏమని నమ్ముతున్నాం? ఆయన సర్వశక్తిమంతుడు అని నమ్ముతున్నాం. కనబడినా కానీ దేవుడు సర్వశక్తిమంతుడే అన్నమాట. కనబడినప్పుడేమో అదృశ్యుడుగా ఉన్నప్పుడేమో సర్వశక్తిమంతుడు, కనబడినప్పుడేమో సర్వశక్తిమంతుడు కాకుండా పోడన్నమాట దేవుడు. ఆయన కనబడినా సర్వశక్తిమంతుడే, కనబడకపోయినా సర్వశక్తిమంతుడే. దేవుడు కనబడినా సృష్టికారకుడే, కనబడకపోయినా సృష్టికారకుడే అన్నమాట. దేవుడు కనబడినా అనంతుడే, కనబడకపోయినా అనంతుడే. దేవుని యొక్క లక్షణాలు అనగా అదృశ్య లక్షణములు మారవు అన్నమాట. దేవుడు సర్వశక్తిమంతుడు, మహిమ కలిగిన వాడు అన్నమాట. దేవుడు మహిమాన్వితుడు. మన ముందు ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు అంటాడనమాట భక్తుడు. మన ముందు ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నది అన్నమాట. మనం మహిమను చూడబోతూ ఉన్నాం. దేవునికి మహిమ అనేది ఉన్నది అన్నమాట. మహిమాన్వితుడైన దేవుడు, మహిమ కలిగిన వాడు అన్నమాట. అది దైవ లక్షణము. అది మనం నమ్మవలసిన విషయము. దేవుని యందు మనం విశ్వాసం ఉంచడం అంటే ఈ లక్షణాలన్నిటిని మనము నమ్మాలి, విశ్వసించాలి. అలా విశ్వసించి దేవునితో కలిసి నడవాలన్నమాట. అది విశ్వాసం అంటే. ఆ విశ్వాసం ఉంటే, దేవుని యందు ఆ విశ్వాసం ఉంటే యేసు రక్తము మన మీదికి వచ్చి ఆ పాపాలన్నిటిని కడిగి వేస్తుందన్నమాట. ఈ ఒక్క కారణాన్ని బట్టి దేవుని యొక్క లక్షణాలను మనము నమ్ముట ద్వారా
యేసు రక్తం మన మీదికి వచ్చి మనకున్న జన్మ పాపాన్ని, కర్మ పాపాన్ని తొలగిస్తుంది. అప్పుడు మనం పరిశుద్ధులం అవుతాం. అప్పుడు దేవునితో మనం సమాధాన పడతాం. ఇది దేవుని యొక్క క్షమాపణ అన్నమాట. దేవుడు క్షమించాడన్నమాట. ఈ విధముగా దేవుడు క్షమిస్తాడు. ఇట్లా దేవుడు మనకు క్షమాపణ అనుగ్రహించాడు. దేవుడు మనను క్షమించాడు కనుక ఇప్పుడు మనము కూడా ఒకరినొకరము క్షమించాలి అన్నమాట. ఒకరినొకరు మనము క్షమించాలి. దేవుడు యేసుక్రీస్తునందు మనను క్షమించినట్లుగా మనము కూడా ఒకరినొకరు క్షమించాలి. ఒకడు ఒకని ఎడల తప్పు చేశాడు, క్షమించాలి. బైబిల్ గ్రంథము ఈ క్షమాపణ గురించి ఒక చోట చెబుతూ ఉన్నది అన్నమాట. ఒక కథ చెబుతూ ఉన్నది. ఒకడట ఒక అధికారి తన పై అధికారి దగ్గర అప్పున్నాడు. ఇతనికి, ఈ అధికారికి ఉన్నదంతా కూడా ఆస్తి అంతా పోయింది. అప్పుడు తన పై అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పరిస్థితి బాగలేదు కనుక నన్ను క్షమించమని అడిగితే అతడు క్షమించాడన్నమాట. తన పై అధికారి క్షమించాడు. ఇతని దగ్గర ఇంకొక వ్యక్తి ఉన్నాడన్నమాట. ఆ విధంగా క్షమాపణ అడిగాడు. తను క్షమించకుండా అతడు గొంతు పట్టుకొని తనకు రావాల్సినంత కూడా రావాల్సినంత ఇచ్చేంత వరకు తనను జైల్లో పెట్టించాడన్నమాట. అప్పుడు ఈ విషయం తన పై అధికారికి తెలిసి, అప్పుడు చెడ్డ దాసుడా నువ్వు ఇట్లా చేసావేంటి అని తనను శిక్షిస్తాడు. దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి ఇప్పుడు మనము కూడా ఒకరినొకరము క్షమించుకోవాలి. ఇంత పెద్ద జన్మ పాపాన్ని, కర్మ పాపాన్ని దేవుడు క్షమించాడు కనుక, ఇంత పెద్ద పాపాన్ని, జన్మ పాపాన్ని, కర్మ పాపాన్ని దేవుడు మనకు క్షమాపణ ద్వారా మనకు మంచివారముగా అవ్వడానికి అవకాశం ఇచ్చాడు కనుక మనము కూడా క్షమించాలన్నమాట. ఒకరినొకరు క్షమించాలి అని దేవుడు మనకు తన క్యారెక్టర్ని నేర్పిస్తూ ఉన్నాడన్నమాట. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. కనుక మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, నేను మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, మీరు మమ్మల్ని క్షమించిన ప్రకారం మేమును ఒకరినొకరము క్షమించేటువంటి మంచి మనస్సు మీరు మాకు దయచేయండి. మీ రక్తంతో మా మనస్సును కాల్చి పూర్ణ స్వస్థత దయచేసి కృప చూపి నడిపించమని అనంతుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.